అంబేద్కర్ శృతి వనం, అంబేద్కర్ గారి శృతి వనం విజయవాడ నడిబొడ్డులో 20 ఎకరాల్లో ఆ శృతి వనాన్ని, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరుగాంచింది. ఏదైతే బేస్ నుంచి విగ్రహం అన్నీ కలిపి 206 అడుగుల విగ్రహం, 400 పైచిలుకు కోట్లతోటి దాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని రాసిన రచయిత. మరి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే నేను ఒక బీసీగా జడ్పీ చైర్మన్ చేసిన, ఎమ్మెల్యేని చేసిన, మంత్రిని చేసిన ఆయన రాసిన రాజ్యాంగం వల్లే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి సంఘ సంస్కర్త మరి అంబేద్కర్ గారు, బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, మరి ఆయన ఎంతో మందికి రాజ్యాంగాన్ని కల్పించిన వ్యక్తిగా, మరి అటువంటి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలోనే అతి పెద్దదైన విగ్రహాన్ని ఆవిష్కరించటం, మరి రేపు 19వ తారీఖున పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అధునాతకమైన పార్కుగా తీర్చిదిద్ది, ఎంచేదంటే కోట్లాది రూపాయల వాల్యూ గల సైట్లో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, నడిబొడ్డు విజయవాడలో దాన్ని మంచి శృతి వనం కింద చక్కగా ఏర్పాటు చేసి, అందులో ఎన్నో లైబ్రరీలు అవి ఎన్నో రకాల అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రపంచంలోనే అతి టూరిస్ట్ స్పాట్ లాగా అయ్యే విధంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా లక్షలాది మంది పాల్గొంటున్నారు. మరి దాంట్లో భాగంగా మా తణుకు నియోజకవర్గాన్ని నుంచి కూడా దగ్గర 40 బస్సుల్లో మరి అక్కడికి మొత్తం నియోజకవర్గం నుంచి వెళ్తాం జరుగుతుంది. దీన్ని పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమంలో పాల్గొని మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దాన్ని హర్షించే విధంగా, చూసే విధంగా మరి లేజర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 6 o'clockకి దాన్ని లేజర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది దాన్ని మొత్తం అందరూ మా నియోజకవర్గాన్ని చిత్రీకరించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి విగ్రహాన్ని చూస్తుంటేనే కన్నుల పండగగా ఉంది. అది కృష్ణా బ్యారేజ్ నుంచి వస్తున్నప్పుడు కూడా ఆ విగ్రహం అలా కనపడుతుంది. అన్ని విధాల విజయవాడ నడిబొడ్డులో అని చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది తలపెట్టినా దాన్ని దిగ్విజయంగా అవజేసే విధంగా, మరి విజయవాడలో మరి అమ్మవారి గుడి దగ్గర ఫ్లైఓవర్ సగంలో ఆగిపోయి అసంతృప్తి ఉంటే దాన్ని శరవేగంతో చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఏదైతే ఫ్లైఓవర్ కూడా దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ 2వ ఫ్లైఓవర్ కూడా 9 నెలల్లోనే కంప్లీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఏదైతే మన గన్నవరం నుంచి మరి అవుటర్ రింగ్ రోడ్డు వేసుకుంటూ అది కూడా శరవేగంతో కంప్లీట్ చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవాడకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లో సందేహం లేదు. అటువంటి ఈ రేపు జరగబోయే అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్కి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. చాలా ఆనందపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.